హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పెన్ పౌచ్ స్టిచ్చింగ్ చూద్దాం. దానికోసం పొట్టిగా అయిన ప్యాంట్ని తీసుకొని దాన్ని సరిగా మడతపెట్టి షార్ట్కి కావాల్సినంత పొడవుకు మార్క్ చేసుకోండి. పొట్టిగా అయిన ప్యాంట్ని షార్ట్ ఇంకా పౌచ్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఇలాంటి కంటెంట్లు మీకు ఇంకా కావాలి అంటే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ చేయని వాటిని అన్నిటినీ రీయూజ్ చేయండి. ఇంకొక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఆ ఎక్స్ట్రా లైన్ ఏంటి అంటే ఫోల్డింగ్ కోసం గ్యాప్ అనేది తీసుకున్నాను. షార్ట్కి అవసరం అయ్యేంత పార్ట్ కట్ చేశాక మిగిలిన క్లాత్ని మనం పెన్ పౌచ్ కుట్టడానికి యూజ్ చేద్దాం. ఆ క్లాత్కి సైడ్ స్టిచ్చెస్ అనేవి తీసేయండి. ఎండింగ్లో ఫోల్డ్ చేసి ఉన్న పార్ట్ని కట్ చేయండి. కట్ చేశాక పీస్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. దీనికి లైనింగ్ వేయడానికి మనం ఒక క్యారీ బ్యాగ్ని తీసుకొని, క్యారీ బ్యాగ్ మనం ఇంట్లో డైలీ వెజిటేబుల్స్ అవి తెచ్చుకునే క్యారీ బ్యాగ్ అండి. దాన్ని 10x10 సైజ్కి కట్ చేయండి. కట్ చేశాక ఆ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి 4 వైపులా నేను ఎలా అయితే చూపిస్తానో అలా మొత్తం చుట్టూ ఒక స్టిచ్ అనేది వేయండి. మొత్తం స్టిచ్ చేయడం చుట్టూ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేయండి. జిప్ తీసుకొని చూపించిన లైన్కి ప్యారలల్గా జిప్ని ప్లేస్ చేసి ఎడ్జ్లో స్టిచ్ అనేది చేయండి. జిప్ అనేది రివర్స్లో పెట్టి కుట్టండి. కుట్టడం అయిపోయిన తర్వాత దాన్ని మంచి వైపుకి ఫోల్డ్ చేసి దాని మీద టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలి. వేస్తే మీ స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది, నీట్గా కూడా కనిపిస్తుంది. టాప్ స్టిచ్ వేయడం పూర్తయ్యాక రెండవ సైడ్ని జిప్ మీద పెట్టి స్టిచ్ వేయండి.
జిప్ని కొంచెం ఓపెన్ చేసి మొత్తాన్ని రివర్స్గా తిప్పండి. ఇంకొక వైపు కూడా టాప్ స్టిచ్ అనేది వేయండి జిప్ పైన. తిరిగి మళ్ళీ రివర్స్ తీయండి. జిప్ అనేది మధ్యలో వచ్చేలాగా చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఉంచండి. తర్వాత పౌచ్ హ్యాండిల్ కోసమని మనం ఇందాక ఎక్స్ట్రాగా పీసెస్ని కట్ చేసాము, అందులో నుంచి ఒక పీస్ని తీసుకొని చూపించిన విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయండి. స్టిచ్ చేసిన ఆ హ్యాండిల్ని 2 ఎడ్జెస్ ఒక దగ్గర జాయింట్ చేసి ఆ జాయింట్ చేసిన ఆ హ్యాండిల్ని లోపల నుంచి జిప్ ప్లేస్లో పెట్టి అక్కడ ఒక స్టిచ్ అనేది వేయండి. చూయించిన సైడ్ మొత్తం క్లోజ్ చేయండి. ఇలానే రెండవ వైపు కూడా క్లోజ్ చేస్తున్నాను. కార్నర్ దగ్గర చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి. చేసి ఆ ఎడ్జ్లో ఒక లైన్ అనేది మార్క్ చేయండి. మార్క్ చేసిన ఆ లైన్ మీద స్టిచ్ చేయాలి. అలానే రెండవ కార్నర్లో కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసి లైన్ అనేది మార్క్ చేసి దాని మీద స్టిచ్ అనేది చేయండి. అలా ఒకవైపు 2 కార్నర్స్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ని కట్ చేయండి. ఇప్పుడు కుట్టిన విధంగానే రెండవ వైపు కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసి మార్క్ చేసుకొని ఆ లైన్స్ మీద స్టిచ్ చేయండి. ఎక్స్ట్రాస్ని కట్ చేయండి. చూడండి, ఇలా 4 కార్నర్స్లో స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత పౌచ్ని రివర్స్ చేయండి. పౌచ్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, మనం కుట్టిన పౌచ్ ఎంత నీట్గా వచ్చిందో. మన చేత్తో మన పిల్లలకి మనం కుట్టే ఏ వస్తువైనా మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి చిన్న చిన్న ఇలాంటివి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కావాలి అంటే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.